వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో ముఖ్యమైన నివేదికలను చూద్దాము. మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాసినా ఇందులోని కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. సో ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్ అవి కూడా ఉంటాయి. సో రెండింటిలో ఉపయోగపడే రెండు నివేదికలు, మరొక డిక్లరేషన్కు సంబంధించిన అంశాలను మనం ఈ సెషన్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్కు సంబంధించి ఒక నివేదిక మనకు విడుదలైంది, రైట్. సో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెలెక్టివ్ టైమింగ్స్లో ఇంటర్నెట్ని షట్ డౌన్ చేసినారన్నమాట. మరి ఇంటర్నెట్ని లేదా ఇంటర్నెట్ సర్వీసెస్ని నిలిపివేయడం అన్నది మన హక్కులకు భంగమా అంటే అబ్సల్యూట్లీ రైట్. సో అవి ఏవో హక్కులు కాదు, ప్రాథమిక హక్కులకే భంగం అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్గా చెప్పుకోవచ్చు. ఇది నేను చెప్తుంది కాదు. సో సుప్రీంకోర్టే ఈ అంశానికి సంబంధించిన తీర్పును వెలువరించింది. సో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమని రావచ్చు, కింద పేర్కొన్న ఏ కేసులో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం అనేది ప్రాథమిక హక్కుకు భంగంగా మనకు సుప్రీంకోర్టు పేర్కొంది అని అడగవచ్చు. సో రైట్, అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నమాట. అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. సో ఇంటర్నెట్ను సేవలను నిలిపివేయడం అన్నది ప్రాథమిక హక్కులకు భంగం, ఫండమెంటల్ రైట్. ఏవేవి అని అంటే 19 క్లాస్ 1 క్లాస్ ఏ, అదేవిధంగా 19 క్లాస్ 1 క్లాస్ జీ, ఈ రెండు హక్కులకు కూడా భంగము అని చెప్పింది. ఇది కూడా ఒక క్వశ్చన్ మనకు. కింద పేర్కొన్న ఏ రెండు ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అయినట్టు ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిపివేస్తే అని అడుగుతారు. మరి 19 క్లాస్ 1 క్లాస్ ఏలో ఏముంటుంది మనకు, రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ. సో ఈ రోజుల్లో మనం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కేవలం మనిషి ఎదురుగా ఉన్నప్పుడు చెప్పడం మాత్రమే కాదు. సో మనిషి ఎదురుగా ఉన్నప్పుడు చెప్పడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ. మీడియా ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, దాని ద్వారా వ్యక్తం చేసేది భావ ప్రకటన స్వేచ్ఛ. ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకొని మనం అనుకున్నవి తెలియజేయడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ. సో ఇదే తరహా జడ్జిమెంట్ మనకు 2015లో శ్రేయా సింఘాల్ కేసులో కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు పేర్కొంది. సో అప్పుడు ఐటీ చట్టంలోని 66A స్ట్రక్ డౌన్ చేసింది. అండ్ అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 19 క్లాస్ 1 క్లాస్ ఏకు విఘాతం అని చెప్పింది. ఎట్ ద సేమ్ టైం 19 క్లాస్ 1 క్లాస్ జీకు కూడా విఘాతం అని చెప్పింది. ఇందులో ఏముంటుంది, ప్రొఫెషన్ అన్నమాట, అంటే నచ్చిన వృత్తిని ఎంపిక చేసుకొని కొనసాగించడం. సో మరి ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాలన్నీ కూడా ఆగిపోతాయి సర్వీసెస్ ఆగిపోయిన పక్షంలో. సో అలాంటప్పుడు ఈ రైట్, అంటే వృత్తిని కొనసాగించలేరు కాబట్టి ఈ రైట్ వయోలేట్ అయినట్టే అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ మీరు యూట్యూబ్లో ఫ్రీగా చూస్తున్నారంటే ఇంటర్నెట్ ఉన్నందువల్లే. సో మీరు ఇంటర్నెట్లో ఈ సెషన్స్ చూస్తున్నందువల్లే ఇక్కడ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ ఆఫ్ చేస్తే మాకు ఈ ఉద్యోగాలు అనేవి ఉండవు. అంటే మా వృత్తికి, మేము ఎంచుకున్న ఈ వృత్తికి విఘాతం కలుగుతుంది. అంటే మా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీ అనేది వయోలేట్కు గురవుతుంది అని చెప్పుకోవచ్చు, రైట్. సో మనకు ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిపివేయడం అన్నది తరచూ జరుగుతుండే అంశము. సో ఇలాంటి నేపథ్యంలో మనకు ఏ క్షణమైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. సో కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిపివేతకు సంబంధించి మనకు ఇప్పటి వరకు ఉండే డేటా చూస్తే గాన ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో సంస్థ ఒక డేటాని ఇచ్చింది. సో మనకు దాదాపుగా 300 షట్ డౌన్స్ అక్రాస్ మోర్ దాన్ 54 కంట్రీస్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ 2 years, గడిచిన 2 సంవత్సరాలలో దాదాపుగా 54 దేశాలలో 300 సందర్భాల్లో షట్ డౌన్స్ అన్నమాట. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రతి సందర్భంలో శాంతి భద్రతలు కాపాడడానికనో లేదా రూమర్స్ లేదా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నాయనో ఈ ఇంటర్నెట్ షట్డౌన్కి పాల్పడుతున్నారంటూ మనకు యునెస్కో పేర్కొంది. 1945 నవంబర్ 16న ఎస్టాబ్లిష్ అయిన ఈ సంస్థ అనేక సందర్భాల్లో అనేక అంశాలపైన నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. సో తాజా నివేదికలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది. సో మనం డిస్క్రిప్టివ్ రాసినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ సామాజిక మాధ్యమాలు లేదా
ఇంటర్నెట్ అనే అంశం రాస్తూ ఉన్నప్పుడు ఇలాంటి అంశాలను కోట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో మరి మన దేశంగాన పరిశీలిస్తే 2025లో అంటే లాస్ట్ ఇయర్ 65 షట్ డౌన్స్, ఓకే, మొత్తం 12 రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ ఈశాన్య రాష్ట్రాలు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. ఎందుకంటే చాలా సందర్భాల్లో అక్కడ అన్రెస్ట్ అనేది, అశాంతి అనేది ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో ఈ ఇంటర్నెట్ సేవలు అనేవి నిలిపివేస్తూ ఉంటారు. సో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అనేది ప్రాథమిక హక్కులకు భంగం అని అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది, చూసినాం మనం. సో రిపీట్గా ఎక్కువగా చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది మనకు. మరి 2026 అలోన్ చూస్తే గాన జూలై 22 నాటికి, అంటే ఒక 4 days ముందు రోజు వరకు కూడా 24 షట్ డౌన్స్ అనమాట. ఓకే, 24 సందర్భాల్లో ఇప్పటివరకు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. సో ఢిల్లీలో మనకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సమ్మె నేపథ్యంలో ఈ షట్ డౌన్ అనేది కొనసాగింది, రైట్. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ మరి భారతదేశంలో ఏ చట్టం ప్రకారం చేస్తాయి? సో చట్టాలు ఉండాల్సిందిగా ప్రభుత్వం చేసే ఏ చర్యకైనా లా సపోర్ట్ ఉండాలి. ఆ చట్టాన్ని ఎవరు చేస్తారో? భారత పార్లమెంట్. సో భారత పార్లమెంట్ చేసే చట్టాన్ని ఇంప్లిమెంటేషన్లో భాగంగానే వీళ్ళు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మరి పార్లమెంట్ చేసే చట్టం ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. మస్ట్ బీ కంపాటబుల్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, సుప్రీం కోర్ట్ రివ్యూస్ అండర్ ఆర్టికల్ 13. సో ఎక్కడైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ చట్టాలుంటే సుప్రీంకోర్టు సమీక్షిస్తుంది, అదే హైకోర్టు కూడా సమీక్షిస్తుంది. ఆర్టికల్ 13 ప్రకారము ఇవి న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఏ చట్టాన్ని వినియోగించారు అని అడగవచ్చు. సో రైట్, టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023. సో టెలికమ్యూనికేషన్ల చట్టం 2023 ప్రకారము పార్లమెంట్ చట్టం చేసింది. ఆ చట్టాన్ని వినియోగించుకొని ఇంటర్నెట్ని షట్ డౌన్ చేస్తూ ఉన్నారు, రైట్. సో ఇది కూడా మనకు గవర్నెన్స్లో భాగంగా అడగదగ్గ క్వశ్చన్ అనమాట. మనం ఇంతకుముందు చూసిన అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అవి పాలిటీలో అడిగే అవకాశం ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో భాగంగా రావచ్చు. ఇది మనకు గవర్నెన్స్లో భాగంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రిపీటెడ్గా ఇలాంటి సంఘటన జరిగిన ప్రతి సందర్భంలో తరచూ మనకు వచ్చే అంశాలు కాబట్టి ఆస్పిరెంట్స్ వీటిని గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ రోమ్ డిక్లరేషన్, సో చాలా ముఖ్యమైనది. 6 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ ప్రకటన చేసినారు. ఎవరు ఈ ప్రకటన చేసినారు అని అంటే నోబెల్ లారెట్స్. సో నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు, AI సైంటిస్ట్, సో కృత్రిమ మేధ సంబంధించిన శాస్త్రవేత్తలు, అండ్ రిలీజియస్ లీడర్స్, మతపరమైన నాయకులు, అండ్ ఫార్మర్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్. సో రాజ్యాధినేతలు, గతంలో రాజ్యాధినేతలుగా వ్యవహరించినారు. అంటే ఇక్కడ మీరు గానా చూస్తే శాస్త్రవేత్తలు ఉన్నారు, శాస్త్రీయ రంగంపై పరిశోధన చేసి తమను తాను నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు, శాంతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు నోబెల్ లారెట్స్లో. రాజ్యాధినేతలు ఉన్నారు, అంటే వివిధ దేశాలను పరిపాలించిన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, మత పెద్దలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి రైట్ రోమ్ డిక్లరేషన్ అనే ఒకదాన్ని వెలువరించారు. ఇది దేనికి ఉద్దేశించింది అంటే అన్ఆర్మ్డ్ అండ్ డిజార్మింగ్ పీస్, అంటే ఆయుధాలు లేని వ్యవస్థను, ప్రపంచ వ్యవస్థను ఆవిష్కరించడం అండ్ ఉన్న ఆయుధాలను తొలగించి శాంతిని సుస్థిరం చేసుకోవడం. దీనికోసం ఎవరేం చేయాలి, ఎవరి పాత్ర ఎలా ఉండాలి అని 6 అంశాలపై ఫోకస్ చేశారు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని మనకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి విభాగంలో వచ్చే క్వశ్చన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు, రైట్. డిజార్మింగ్, సో 6 అంశాలు ఉన్నాయని చెప్పినాం కదా, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో మనకు 3 డిస్కస్ చేస్తాం. డిజార్మింగ్ ద నెక్స్ట్ ఆర్మ్స్ రేస్, అంటే ఆయుధ పోటీ అనేది ఇంకా ఉండకూడదు. సో ఏ ఆయుధ పోటీ? AI అండ్ న్యూక్లియర్ కేపబిలిటీస్. సో చాలా ఇంపార్టెంట్. మీకు న్యూక్లియర్ కేపబిలిటీస్ అంటే తెలుసు, అణ్వాయుధాలను ప్రతి దేశం బాగా పోగు చేసుకుంటూ ఉన్నాయి. లైక్ మనకు ప్రతి ఏడాది సిప్రి నివేదిక అందిస్తూ ఉంటుంది, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. సో ఏ దేశం ఆయుధాల పరంగా పటిష్టంగా ఉంది, బలంగా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా అది నివేదిక అందిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అతి ఎక్కువగా మనకు అణ్వాయుధాలు రష్యా పోగు చేసుకుంది, తర్వాత అమెరికా, మరీ ముఖ్యంగా ఇండియా, చైనా, పాకిస్తాన్. అంటే ఈ బెల్ట్
సో త్రిభుజాకారంలో ఉండే ఈ బెల్ట్, ఈ 3 దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఇందులో ఇండియాకు అటు ఇండియా చైనాతో కానీ ఇండియా పాకిస్తాన్ కానీ వివాదం ఉంది మనకు. సో సరిహద్దుకు సంబంధించిన వివాదం అనేది ఈ 3 దేశాల మధ్య, అంటే మనకు లైక్ చైనాకు మనకు పాకిస్తాన్కు మధ్య ఉంది. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో డిస్ప్యూట్ ఉంది. సో ఇలా ఒకే చోట 3 న్యూక్లియర్ కేపబిలిటీ కంట్రీస్ ఉండడం అన్నది కూడా శాంతికి విఘాతమే అని చెప్పింది. మరి ఈ 3 దేశాలకు కాస్త దూరంలో ఉత్తర కొరియా దేశంలో కూడా అణ్వాయుధాలు అనేవి ఉన్నాయి. సో అక్కడ రాజ్యాధినేత సందేహాస్పదంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ దేశంలో అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తుల కంటే కూడా ఇతరులు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని. సో మరి ఇలాంటి సందర్భంలో ఎంత మేరకు ఈ అణ్వాయుధాలు ఉండడం అన్నది సబబు అన్న అంశానికి సంబంధించింది. మరి ఏఐ ఆర్మ్స్ అని అంటే కృత్రిమ మేధాన్ని ఉపయోగించుకొని కూడా ఆయుధ పోటీ మెల్లిమెల్లిగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా, చైనా దేశాలు సో ఈ రోబోతో ఫైట్ చేసే ఆయుధ వ్యవస్థలను పెంపొందించుకుంటూ ఉన్నారు. సో మరి ఇది ఖచ్చితంగా అశాంతికి దారితీస్తుంది, శాంతికి పెద్ద విఘాతంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్. మనం శాస్త్ర సాంకేతికంగా ఎంతైనా అభివృద్ధి చెందొచ్చు, కానీ నైతికత అనేది ఉండాలి అండ్ పారదర్శకత ప్రభుత్వాలు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం బాధ్యతాయుతంగా ఈ అభివృద్ధి ఉండాలి, కానీ ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసేలా, పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉండకూడదని మరొక అంశాన్ని చేర్చినారు. నెక్స్ట్, రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐ. సో మనం కృత్రిమ మేధాన్ని వినియోగించుకోవచ్చు, కానీ అది కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఈవెన్ ఈ ఏడాది భారతదేశంలో ఫిబ్రవరిలో నిర్వహించిన ఏఐ సదస్సులో రెస్పాన్సిబుల్ ఏఐ అన్న అంశం, డెమోక్రటిక్ ఏఐ అన్న అంశం కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఆల్గారిథమ్స్, ఇందులో ఉపయోగించే అన్ని రకాల ఈ కోడింగ్స్ కావచ్చు, ఆల్గారిథమ్స్ కావచ్చు, హ్యూమన్ వెల్ బీయింగ్ ఉండాలి, మనిషి సంక్షేమమే ప్రధానంగా ఉండాలి. కానీ సో అదేవిధంగా ఈ మిషనరీతో యుద్ధ రంగాన్ని తలపించేలా అండ్ ప్రపంచాన్ని నాశనం చేసేలా ఉండకూడదు అన్న అంశాన్ని రోమ్ డిక్లరేషన్లో పాల్గొన్నారు. రోమ్ ప్రకటనలో కింది వాన్లో లేనిదెవరు అని అడగవచ్చు. ఎవరెవరున్నారు? రిలీజియస్ లీడర్స్ ఉన్నారు, నోబుల్ లారెట్స్ ఉన్నారు, ఫార్మర్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది నిపుణులందరూ కలిసి ఈ రోమ్ డిక్లరేషన్ను వెలువరించారు. ఈ రోమ్ డిక్లరేషన్లో కింది వాన్లో లేనిదేది అంటాడు. 6 ఉన్నాయని చెప్పినాను కదా, 6 మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే లేనిదేదో మీరు ఆన్సర్ చేసేందుకు వీలుంటుంది. సో రెస్పాన్సిబుల్ గవర్నెన్స్, పరిపాలన కూడా బాధ్యతాయుతంగా కొనసాగాల్సి ఉంటుంది. బిల్డింగ్ ఇంటర్నేషనల్ ఓవర్సైట్ అంటే సో ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫ్రేమ్వర్క్లు కానీ అండ్ తాజాగా కొత్తగా మనం ఆవిష్కరిస్తున్న ఏవైనా టూల్స్ని కానీ వాటిని బాధ్యతాయుతమైన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంతేగాని బాధ్యతారహితంగా చేసినప్పుడు అవి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తే అది తీరని ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. రెస్పాన్సిబుల్ లీడర్షిప్, నాయకత్వ స్థానంలో ఉండే వాళ్ళు కూడా బాగా బాధ్యతాయుతంగా ఉండాలి. ఏ క్షణమైనా సరే వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. తమ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం, ఏమవుతుందిలే అని చెప్పి దాడులు దిగడం అయితే ప్రపంచం అల్లకొల్లమవుతుంది. కేవలం అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఈరోజు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. సో కేవలం అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మనకు చమురుకు ఇబ్బంది అయింది, గ్యాస్కు ఇబ్బంది అయింది, అన్ని రకాల ధరలు పెరిగినాయి, సామాన్యుడు జీవించలేని స్థితికి వచ్చేసింది. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, న్యూక్లియర్ డిజార్మమెంట్. అల్టిమేట్గా అణ్వాయుధాలను తొలగించడం ద్వారా ప్రపంచ శాంతిని ఆవిష్కరించవచ్చు. రైట్. సో ఇలా 6 అంశాలు ఉన్నాయి రోమ్ డిక్లరేషన్లో. ఆస్పిరెంట్స్ 6 కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో లేనిదేది అని అంటాడు, రోమ్ డిక్లరేషన్లో కింది వాన్లో లేనిదేది అని అంటాడు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. రైట్. నెక్స్ట్, మరి ప్రపంచంలో ఆకలికి సంబంధించి ఒక నివేదిక విడుదలైంది. ఇది కేవలం ఒక ఆర్గనైజేషన్ కాదు. సో దాదాపుగా 5 ఆర్గనైజేషన్స్ కలిసి రిలీజ్ చేసినాయి. ఆ 5 ఆర్గనైజేషన్స్ ఏవి అన్నది నేను తర్వాత చెప్తాను. ఇందులో పేర్కొన్న అంశాలను మనం డిస్కస్ చేద్దాం. శుభవార్త ఏంటంటే గ్లోబల్ హంగర్ డిక్లైన్ అయింది వరుసగా 3వసారి. అంటే 2022లో ఉన్న ఆకలి, ఎంతమంది అయితే ఆకలితో అలమటించినారో వాళ్ళ సంఖ్య 23లో తగ్గింది. 23లో ఆకలితో ఉన్న వాళ్ళ సంఖ్య 24లో తగ్గింది. 24లో కంటే 25లో తగ్గింది. ఇట్లా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అసలు 0 అనేది సాధించాలి.
ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా భాగంగా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా సో ఆకలిని రూపుమాపాలి అన్న లక్ష్యం మనకు ఉంది. మొత్తం 17 అది కూడా మనకు ఒక లక్ష్యం. మీకు తెలిస్తే ఆ లక్ష్యం ఏదో కామెంట్ బాక్స్లో చెప్పండి. రైట్. సో మరి గ్లోబల్ హంగర్ డిక్లైన్ ఫర్ థర్డ్ కన్సిక్యూటివ్ ఇన్ 2025. రైట్. సో ఇది ఏ రిపోర్ట్ అనంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2020 కంటే సంవత్సరం ప్రతి సంవత్సరం మారుతుంది. ఏం గుర్తుపెట్టుకోవాలా? స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఆహార భద్రత, పోషణ స్థితి. సో ప్రపంచంలో ఆహార భద్రత, పోషణ స్థితి అనమాట. ఇక్కడ స్టేట్ అంటే స్థితి అని అర్థం. ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది అని చెప్పి మీనింగ్ అనమాట. సో ఆ నివేదికను మనకు ముందుగా చెప్పినట్టుగా మోర్ దాన్ వన్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. మనకి ఎగ్జామినేషన్లో ఏమడగవచ్చు? SOFI అనే రిపోర్ట్ పూర్తి రూపం ఏంటి, లేదా ఇది దేనికి సంబంధించిందంటే ఆహార భద్రతకు, పోషణకు సంబంధించింది. మరి ఓకే, ఇందులో ఏమని పేర్కొన్నారు? రైట్. ఇందులో కంటెంట్ ఏముంటుంది చూడండి. 2024లో 8.1% మంది ఆకలితో అలమటిస్తే రైట్ 2020లో 7.8 మంది అంటే తగ్గినారు. ఓకే, గ్లోబల్ పాపులేషన్లో అంటే ప్రపంచ జనాభాలో సో 100 మంది ఉన్నారనుకోండి, అప్పుడు 2024లో 81 మంది ఆకలితో అలమటించినారు. అదే 2025కు గాన మనం వస్తే 2025 ఓకే 2025కు వస్తే వీళ్ళ సంఖ్య 78కి తగ్గింది. అంటే ఒక 3 ఆకలి నుంచి బయటపడ్డారు ప్రతి 100 మందిలో. మరి ప్రపంచ జనాభా 1000 కోట్లు అనుకుంటే ఎంతమంది ఆకలి నుంచి బయటకు వచ్చినారు అంటే ప్రభుత్వాల పనితీరు మెరుగ్గా ఉంది, కొంచెం ఇంతమందిని ఆకలి అనే బాధ నుంచి బయటికి తీసుకొస్తుంది అని తెలుపుతా ఉన్నది. ఇది ఒక శుభ పరిణామమే. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంత భారీ ఎత్తున ఉండడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్. సో మరి ప్రపంచ జనాభాతో పోలిస్తే 645 మిలియన్ల మంది ప్రజలు 2025లో ఆకలి నుంచి బయటపడ్డారు. అంటే 2024లో మనకు X మంది ఆకలితో బాధపడుతున్నారు అనుకుంటే మనకు 2025లో ఈ Xలోంచి 645 మిలియన్ తీసేయాలి. సో X - 645 మిలియన్. సో ఇంతమంది మాత్రమే ఆకలితో ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇది మనకు 7.8 ప్రపంచ జనాభాలో 7.8%తో సమానం. సో ఆకలితో బాధపడుతున్న వాళ్ళు లేదా అలమటిస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. రైట్. సో ఇంకా తగ్గాలి కూడా, అసలు లేకుండా ఉండాలి. కానీ అది ఇంకా సాధించలేదు, బట్ సాధించే దిశగా వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటి అని అంటే మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి సాధించాలి బై 2030. అయితే ఈ వేగంతో వెళ్తే అనుకున్న లక్ష్యం సాధిస్తామంటే లేదు అని చెప్పి ఈ రిపోర్ట్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మనం వేగంతోనే వెళ్తున్నాం, కానీ ఈ వేగం మనం అనుకున్న సమయానికి, అనుకున్న లక్ష్యానికి తీసుకెళ్లేలా లేదు. సో మనకు రేపొద్దున ఆకలి లేదా పోషక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు తీరును పరిశీలించండి అన్నప్పుడు ఈ రిపోర్ట్ని కోట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు వివిధ సంస్థలు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది లక్ష్యాన్ని చేరుకునే స్థాయిలో లేదన్న విషయం స్పష్టమైంది అని చెప్పి రాయాలి. రైట్. సో ఇది ఈ నివేదికలోనే ఉంది. సో ఏమనుంది? ద ఇంప్రూవ్మెంట్స్ రిమైన్ ఫ్రాగైల్. సో ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ ఇంప్రూవ్మెంట్ తగినంతగా లేదు. అనీవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఉంది. అనీవెన్లీ అని అంటే ప్రపంచవ్యాప్తంగా 645 మిలియన్ తగ్గిపోయిందని కదా, అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయినట్టుగా కనబడతలేదు. అమెరికా లాంటి అగ్రదేశాల్లో, యూరోప్ లాంటి అగ్రదేశాల్లో వేగంగా తగ్గుతుంది ఆకలి బాధ. కానీ ఆఫ్రికాలో అండ్ దక్షిణ ఆసియా ప్రాంతాల్లో మాత్రం అంత వేగంగా తగ్గడం లేదు. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ సంఖ్య ఆ యూరోప్తో, అమెరికా ఖండాలతో పోలిస్తే తగ్గుతున్నంత స్థాయిలో తగ్గడం లేదు, చాలా నిదానంగా ఉన్నది అని చెప్పింది. సో ఇట్లయితే మనం 2030 నాటికి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పరిస్థితి కనపడడం లేదు అని కూడా మనకు ఈ నివేదిక స్పష్టం చేసింది. మరి ముందు నుంచి చెప్తా ఉన్నాను, ఈ నివేదికను 5 వ్యవస్థలు కలిసి అందిస్తున్నాయి. ఇందులో 3 వ్యవస్థలు మనకు ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి.
రైట్. సో FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో అక్టోబర్ 16th 1945న ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ప్రతి ఏడాది అక్టోబర్ 16th వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి. ఇది 1961లో ఎస్టాబ్లిష్ చేసినారు. 1977లో 1977లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం 1961లో ఎస్టాబ్లిష్ చేసినారు. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఇది గెలుచుకుంది. సో ఈ మూడు కూడా ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ నివేదికను రూపొందించడంలో ఈ మూడు అత్యంత కీలక పాత్రను పోషిస్తాయి. అండ్ యూనిసెఫ్, సో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ అంటారు దీన్ని. ఇది అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1946లో ఎస్టాబ్లిష్ చేసినారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని దీనికి పేరు ఉండింది. బట్ 1953లో దీని పేరు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ అని పెట్టినారు. అండ్ WHO జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఇది 1948 ఏప్రిల్ 7న దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. రైట్. సో ఈ విధంగా ఈ మూడు నివేదికలను మనం చూసినాం ఇంటర్నెట్కి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం మనము రోమ్ డిక్లరేషన్ అనే ఒక అంశాన్ని కూడా ఈ సెషన్లో చూసినాం. మరిన్ని ఇష్యూస్తో నెక్స్ట్ దానిలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.